అంగీకారం తెలిపి వాళ్ళు కూడా వస్తారు. మనందరం కూడా ఇప్పుడు ఏమంటున్నాం అంటే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను ప్రకటించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బిల్లును పాస్ చేస్తేనే మనకు లాభం. మన వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు కావాలంటే 42% రిజర్వేషన్ ఉండేది ఉంటే మనకు లాభం అవుతుంది. మరి అది లాభం కావాలంటే అమలు కావాలి. అమలు అయ్యేటటువంటి కార్యక్రమం లోపల ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆ ఉన్నటువంటి అడ్డంకులను మనం ఏ విధంగా అధిగమించాలి, అందులో ఉన్నటువంటి ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి, ప్లాన్ సి ఏంటిది. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకు వాళ్ళకు నైతిక బాధ్యత. బీసీలు ఓట్లేస్తేనే వాళ్ళు అధికారం చేతిలో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ తప్పకుండా బీసీల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఇవాళ వచ్చింది. దీనికి అనేక దశాబ్దాల నుంచి కూడా మేము క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి పోరాటాల వల్ల ఈ రోజు ఈ యొక్క ఉద్యమం ఉధృతమైంది. కాబట్టి ఇంతమంది ప్రముఖులు, ఇంతమంది పెద్దలందరూ కూడా వాళ్ళు టైం తీసుకొని మరి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిందంటే తప్పకుండా వాళ్ళంతా కూడా ఒక మార్పు కోసం వాళ్ళు చూస్తున్నారు. మా మహిళా మనులు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళకు కూడా రిజర్వేషన్లు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ బిల్లు ఏదైతే కేంద్రంలో ఉందో అందులో కూడా మా బీసీ మహిళలకు కూడా వాటా కావాలి. ఇక్కడ అన్ని పార్టీలతో మాది సోదర భావమే. మాకు ఒక పార్టీ దగ్గర, ఒక పార్టీ దూరం లేదు. మాకు కావాల్సింది మా హక్కులను, మన హక్కులను సాధించుకోవడం. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా మన బీసీ నాయకులే కాబట్టి వాళ్ళందరి సలహాలు తీసుకుందాం, సూచనలు తీసుకుందాం. పెద్దలందరూ కూడా 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేసుకుని మన వర్గాలకు మనం లాభం చేయాలనేటువంటి విధంగా మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దీనికి సంబంధించిన వన్నాల శ్రీరాములు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, న్యాయ నిపుణులు. అదే రకంగా ఏంటంటే ఇంతకుముందు హనుమంతరావు గారు వచ్చారు. వాళ్ళందరూ కూడా తెలుసు ఇది ఎట్లా సాధ్యం చేయాలని చెప్పేసి. అందులో ఏమన్నా అరమరికలు ఉండేది ఉంటే మనం ఓవర్కమ్ చేద్దాం. తప్పకుండా మనందరం సంఘటితంగా ఉందాం. ఇప్పుడు ఈ యొక్క బిల్లు అమలు అయితే ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది నాయకులు సర్పంచులుగా, ఎంపీడీసీ, జెడ్పీడీసీలుగా, వార్డు మెంబర్లు కావడానికి మాకు అవకాశం ఉంటుంది. మరి అమలు కాకుండా కేవలం అసెంబ్లీలో ఆమోదించబడినంత మాత్రాన మాకేం ప్రయోజనం ఉండదు దాంతో. మరి వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ లోపల బీసీలు, దళితులు, మైనార్టీలు బలైపోతున్నారు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఆట వాళ్ళు ఆడుతున్నారు, పావులుగా మనం మిగిలిపోయినాం. ఇప్పుడేమంటున్నామంటే మనం కూడా ఆటాడే ఒక ప్రయత్నాన్ని మనం కొనసాగిద్దాం. తప్పకుండా మనం కూడా ఒకరోజు గోల్ చేద్దాం. అందుకని నేనేమంటున్నా అంటే పెద్దలందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి మనందరి సమక్షం లోపల ఒక లక్ష్యాన్ని మనం ముద్దాడేటటువంటి విధంగా, లక్ష్యాన్ని చేరేటటువంటి విధంగా ఒక లైన్ గీసుకోవాలి. మనం కూడా దానికి ఒక ఐక్య కూటమిని గాని, ఒక ప్రజా కూటమిని గాని మనం ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచే వచ్చేటటువంటి చైతన్యాన్ని మనం ఏకీకరణ చేసేటటువంటి విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అలా కలిసినటువంటి దానికి ఒక సార్థకత వచ్చేటటువంటి విధంగా, ఈ శక్తిని ఏకీకరణ చేసేటటువంటి విధంగా ఒక ఐక్య కూటమిని మనం ఈ వేదిక ద్వారా మనం ఏర్పాటు చేసుకోగలిగే ఉంటే దానికి ఒక రూపం వస్తుంది. రేపు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా కూడా మన ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి విఠల్ గారు చెప్పినట్టు మనందరం సోదరమే. పార్టీల పరంగా విడిపోయి ఉన్నా కూడా లక్ష్యం పరంగా మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ విధంగా మన యొక్క చర్చను ముందు తీసుకుని పోవాల్సిన కోరుతాం.